నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేశారు. ఏఎంఆర్ ప్రాజెక్టులో పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 తారీఖున ఈ ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం రాషన్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మీరు విలేకరు మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు. సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నారు. వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం. అయితే 8-10 వేల కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం 80 to 90% ఈ రేషన్ కార్డు హోల్డర్స్ తినడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. రీసైక్లింగ్ అవుతుంది. కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్కి జరుగుతున్న మాట ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. అంటే 1000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. నిరుపేదలకి వాళ్ళకి మరి ఆహారం కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు. ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరం క్యాబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్లో దేశంలో చట్టం చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం, కానీ ఆ బియ్యం మరి అది దొడ్డు బియ్యం అనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84%కి 84% ఆఫ్ పాపులేషన్కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్కి వాళ్ళు కంఫర్టబుల్గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% ఆఫ్ పాపులేషన్కి ఫుడ్ విషయంలో ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలగడం ఇది మా అదృష్టం కూడా భావిస్తున్నాం.
మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాట ఇచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రేషన్ నుంచి ఈ సన్నబియ్యం వస్తాయి. మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నేను మరోమారు మనవి చేస్తున్నా, ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో చాలా బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది, చాలా కాంపిటెంట్. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆమె మాట్లాడారు. అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే, ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని కనుక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజని మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజని మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్లి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి, అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, అతడు ఇతనికి, డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజని, ఈ విడుదల రజని మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము, కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలోఅప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత, మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్లి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా, నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్ లు నడిపిస్తా అని అతనికి అభయం ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజని అంటే కోపం కొంచెం ఎక్కువేనండి, ఎక్కువ కోపమే. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు.
కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు, రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి. సరే, ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, అది కూడా చెప్తా. అయితే ఆ కథ ఏంటంటే, రెండు 2020 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారి వర్ధంతి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భరోసా లేదు, అక్కడ ఏదో సాకుతో వేధిస్తారు, తీసేస్తారో అని భయంతో. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదాయంతోనే గవర్నమెంట్ నడుస్తుంది. మరి ఆ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పనిచేసేది వీళ్ళే, రేయి బగలు కష్టపడేది వీళ్ళే. భయంతో గతంలో పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేయరు, పర్మనెంట్ చేస్తారు అనుకున్నారు. పర్మనెంట్ కావడానికి ఇబ్బందులు పెట్టినా పిఆర్సీ ఇచ్చినప్పుడు సంతోషపడ్డారు. ఇక మనం భరోసా ఉందిలే. ఇవాళ మీరు 2 లక్షల ఉద్యోగాలే మీరు రిక్రూట్మెంట్ చేయలేదు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటే ఎట్లా? కొండ 4 మంది పెడితే ఉన్న 4 ఊడిపోయినట్లు. అరే కొత్త ఉద్యోగాలు ఇవ్వండి బాబు అని మేమే అడుగుతుంటే, మా విద్యార్థులతో ఎదురు చూస్తుంటే, ఒకవైపు నిర్బంధాలు, యూనివర్సిటీ బంధులు, విద్యార్థులను రిక్రూట్మెంట్ గురించి అడుగుతారేమో. అశోక్ నగర్లో ఒక యుద్ధ వాతావరణం, ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక యుద్ధ వాతావరణం, ప్రతి యూనివర్సిటీలో మాట్లాడే హక్కు లేకుండా పోయింది. మీరు ఇస్తామన్న హామీలు అడగడానికి హక్కు లేదు. ఇలా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేస్తామంటే వాళ్ళ బతుకులు ఏమైపోవాలా? చాలామంది మాట్లాడు, డిప్యూటీ సీఎం గారు కూడా గతంలో మాట్లాడి, మాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలన్నా మాకు తెలుసు, రెవెన్యూ ఎట్లా రావాలన్నా మాకు తెలుసు, ఈ రెవెన్యూతో ఎట్లా నడపాలని కూడా తెలుసు అని చెప్తున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారేమో నడవడానికి కష్టమైతేనే అంటున్నారు. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలకు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు? రిజర్వ్ బ్యాంక్ను అడుక్కొని చేతి బదులు తీసుకొచ్చినామంటున్నారు. చేతి బదులు ఏంటది? సంతాన ఇది చేతి బదులు ఎట్లుంటుంది? వచ్చే ఆదాయంలో 6,500 ఇస్తామని మీరేం చెప్తున్నారు, మళ్ళీ మీరే చేతి బదులు తీసుకొచ్చి నడుపుతున్నామని చెప్తున్నారు. ఇలా రిటైర్మెంట్కు అవుతున్నాడు ఉద్యోగి అంటే, పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగి రిటైర్మెంట్కి వచ్చేటప్పుడు భయపడుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత జీతం రాదు, రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ రావు. ఆయన 35 సంవత్సరాలు కష్టపడి దాచిపెట్టుకున్న పైసలు, వాళ్ళ పైసలు వాళ్ళకు వాపసు ఇచ్చే పరిస్థితులు తీయాలి. 11,000 మంది, దాదాపు 11,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. వాళ్ళు పిల్లలు ఎక్కడో స్థిరపడ్డారు, కొంతమందికి ఉద్యోగాలు లేవు, పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, అనారోగ్య సమస్య. అటు హెల్త్ కార్డ్స్ ఇస్తామంటే హెల్త్ కార్డులది అంతే మూలకు పడ్డది, డబ్బులు ఇస్తామనే వైద్యం అందే పరిస్థితి లేదు. హాస్పిటల్లో పోయి ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయితే పురుగుల్లాగా చూస్తుర్రు. అరే వీళ్ళ పైసలు వచ్చేటివి లేవు, పోయేటివి లేవు అని చెప్పి కొన్ని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పేషెంట్లను ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయినట్టే పురుగుల్లాగా చూస్తున్నారు. ఇక హెల్త్ కార్డుల సంగతి దేవుడెరుగు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు భూములు అమ్ముతాం లేకపోతే ఇంకేది అమ్ముతాం, అక్కడ ఫార్మసిటీలో అది చేస్తామంటారు కదా, ఫస్ట్ ఆ పైసలతో ఇమ్మీడియట్గా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపసు ఇవ్వండి. ఉద్యోగుల యొక్క త్యాగాలు అంతింత కాదు, లెక్క కట్టలేనటువంటిది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఒక్క డిపార్ట్మెంట్లో ఒక్క ఉద్యోగం తీసినా మేము ఊరుకోం చెప్తున్నా. అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక్క ఎంప్లాయీని తీసేసినా ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం. తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమిస్తాం మేము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇప్పటికి జీతాలు లేవు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు, చాలా డిపార్ట్మెంట్లో అగమ్య గోచరం ఉంది. సర్వశిక్ష అభియాన్లో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో పర్మనెంట్ చేస్తాం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది దక్షిణాది కానీ ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ, ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని, లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగొద్దని, ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ ప్రధానమంత్రి భావించాడు. డీలిమిటేషన్ సంబంధించి ఏదైనా ఇప్పటికీ చట్టాలుంటే ఆ చట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చట్టాలే. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, మేధావుల యొక్క సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని, ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనయేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ గత 10.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసము అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశ గౌరవాన్ని, దేశ అభివృద్ధిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ విజయము ఒక దేశంగా అన్ని రాష్ట్రాల ప్రజలు సాధించినటువంటి విజయం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత శాసనసభ ఎన్నిక రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కథ ఒక
కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. ఈ మోసం నిన్నీయాల చాలని కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత? ఇచ్చిర్రా అయింది ఇయ్యలే. కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది. బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లికి పోయినా, ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాట వినబడుతున్నది. పోయి ఒక రైతును అడగండి, ఏ ఊళ్ళోనైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడిచ్చినా గుడ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిందా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చం వేసినట్టు. మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు, మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం దిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాపత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుస్తున్నది హైదరాబాద్ లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిండ్రా లేదా మీరు? అగో ఇవాళ రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను, ఉద్యోగులు యాద్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది. 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.